ఏపీతో పాటుగా తెలంగాణ రాజకీయాలపైన లోకేష్తో ప్రశాంత్ కిషోర్ చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదన చర్చకొచ్చింది. దీంతో ఈ అంశం పైన ప్రశాంత్ కిషోర్ తో లోకేష్ ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యే అవకాశం, గ్రేటర్ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు, కాంగ్రెస్ ప్రభుత్వం బలం బలహీనతలపైన ఈ చర్చలో ప్రస్తావనకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో ఏపీలో ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్న అభిప్రాయం, కూటమి పార్టీల మధ్య సమన్వయం కొరబడిన అంశాలను ప్రశాంత్ కిషోర్ నివేదిక రూపంలో లోకేష్ కు అందించినట్టు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం 8 నెలల పాలన పైన టీడీపీ నాయకత్వం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరిస్తోంది. పథకాల అమలు విషయంలో వస్తున్న ఫీడ్బ్యాక్ తో వాటిని అమలు చేయాలనే ఆలోచన చేస్తోంది. ఇక పవన్, బీజేపీ రాజకీయ వ్యూహాలపైన టీడీపీ అలర్ట్ అవుతోంది. వారితో సఖ్యతగా ఉంటూనే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా భవిష్యత్తు నిర్ణయాలను తీసుకుంటోంది.